బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజా సింగ్ కు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. రాజీనామాను ఆమోదించింది కేంద్ర బీజేపీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజీనామాను ఆమోదించింది అధిష్టానం. రాజా సింగ్ రాజీనామా ఆమోదించారు జేపీ నడ్డా. అధ్యక్ష పదవి రామచందర్కు ఇవ్వడంపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేసిన ఆ రోజు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజా సింగ్ అధిష్టానానికి రాసిన లేఖ, రాజా సింగ్ కు అధిష్టానం రాసిన లేఖ మీరు చూడొచ్చు. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జూన్ 30న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు రాజా సింగ్. ఎక్స్క్లూసివ్ కాపీని మీరు చూస్తున్నారు. రాజా సింగ్ లేఖ, రాజా సింగ్ కు అధిష్టానం లేఖ, ఆ అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. నమస్కార్, దిస్ ఈస్ reference to letter 1041 dated 30th June 2025 written to Shri G. Kishan Reddy Ji, President Bharatiya Janata Party Telangana State, regarding your resignation from the party. Therefore said letter has been brought to the notice of Honorable National President Shri Jagat Prakash Nadda Ji. The contents mentioned by you are irrelevant and do not match to the functioning ideology and principles of the party. As per the directions of Honorable National President Shri Jagat Prakash Nadda, I do convey that your resignation has been accepted with immediate effect. Yes, immediate effect. అంటే వెంటనే మీ రాజీనామా ఇక్కడ ఇన్ఫాక్ట్ అది వెంటనే అప్లై అవుతుందంటూ కూడా, ఇమీడియట్ ఎఫెక్ట్, వెంటనే అది ఆమోదంలోకి వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటు రాజా సింగ్ రాజీనామాను అధిష్టానం అంగీకరించింది. అధిష్టానానికి అధిష్టానం కొద్దిసేపటి క్రితమే ఆమోద ముద్ర వేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు రాజా సింగ్ కి సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. జూన్ 30న ఆయన రాజీనామా ఇచ్చిన 11 రోజుల తర్వాత, కరెక్ట్గా 11 రోజుల తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. రాజా సింగ్ రాజీనామాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ముందు ప్రయత్నం చేస్తారు. ఒకసారి శ్రీధర్కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ప్రెసిడెంట్ శ్రీధర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి సినారియో ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ప్రెసిడెంట్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరీ ముఖ్యంగా రాజా సింగ్ రాజీనామాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం ఎక్కడో దగ్గర ఆలోచిస్తుంది. గతంలో జరిగిన నిర్ణయం లాగా ఎక్కడో ఆలోచించి కాస్త ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చర్చ జరిగింది. బట్ ఏం జరిగింది? ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ లో, తెలంగాణ హెడ్ క్వార్టర్స్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఆమోద ముద్ర వెనకాల? అటు పార్టీ లైన్ ఎవరు దాటినా సరే, ఇంత సీనియర్ అయినా సరే పార్టీ ఉపేక్షించేది లేదంటూ కూడా రాజా సింగ్ యొక్క పార్టీకి సంబంధించిన ఆయన రిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాని ఆమోదంతో కూడా బీజేపీ మరొకసారి ప్రూవ్ చేసిందంటూ కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజా సింగ్ ఎప్పుడైతే పార్టీకి రిజైన్ చేశారో అప్పటి నుంచి బీజేపీలో ఒకటే చర్చ. ఎందుకంటే రాజా సింగ్ సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజా సింగ్ తో వచ్చేటువంటి ఎన్నికలు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇతర ఎన్నికలకు సంబంధించి కొంత నష్టం చేకూరుతుందని చెప్పి కూడా అంతా నేతలు భావించారు. కానీ కేంద్ర పార్టీ ఎక్క కూడా వీటన్నిటికీ తావివ్వకుండా కేంద్ర పార్టీ నిర్ణయం అయితే తీసుకుంది. రాజా సింగ్ చేసినటువంటి రిజిగ్నేషన్ ను కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా అటు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అలా క్లియర్ గా ఉంది. రాజా సింగ్ కు సంబంధించినటువంటి రిజిగ్నేషన్ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజీనామా చేస్తూ దాన్ని రెఫర్ చేసి కూడా కేంద్ర పార్టీకి పంపించారు. కాబట్టి ఆ కేంద్ర పార్టీకి పంపించి రాజా సింగ్ పంపించినటువంటి రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా అందులో క్లియర్ గా పేర్కొంది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించినటువంటి అంశము పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి మాత్రమే ఆమోదించింది. కానీ ఎమ్మెల్యే పదవికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినట్టు 3వసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజా సింగ్ అసెంబ్లీలో కూడా మరి బీజేపీ ఎమ్మెల్యే కూడా వెళ్తుంటారు. దీంతో పార్టీ ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడంతో కూడా మరి రాజా సింగ్ పార్టీకి సంబంధించినటువంటి పదవి పోయింది. మరి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని కొంతమంది గుసగుసలాడుతుంటే చూసాం. ఆ రోజు రాజీనామా చేసిన నాడే కూడా కొంతమంది మాట్లాడుతూ కూడా దమ్ముంటే రాజా సింగ్ పార్టీ పదవి కాదు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని సవాల్ విసినటువంటి సిచ్యువేషన్. రాజీనామా పార్టీకి దాదాపు 11 రోజులు అయింది. అప్పటి నుంచి కూడా రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి
రాజీనామా అయితే చేయలేదు. మరి పార్టీకి సంబంధించి ఏదైనా డిసిషన్ తీసుకుంటే తన రాజీనామా రెఫరెన్స్ ని స్పీకర్ కు పంపించాలని రాజాసింగ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మరి ఇక్కడ పార్టీ నుంచి అయితే సస్పెన్షన్ చేశారు. ఆయన సస్పెన్షన్ కు సంబంధించి విడుదల చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ నోట్ తో సహా మరి రెఫర్ చేసి కూడా స్పీకర్ కు పంపిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. గతంలో చూసాం రాజాసింగ్ కు సంబంధించి కొన్ని వ్యవహారాల కారణంగా తనకు సంబంధించి కొన్ని అంశాల మీద మాట్లాడినందుకు కూడా రాజాసింగ్ గతంలో పార్టీ సస్పెండ్ చేసింది. ఆ అంశం పార్టీ సస్పెండ్ చేసిన అంశం మీరైతే ఈసారి మాత్రం రాజాసింగ్ కు సంబంధించి ఆయనే రిజిగ్నేషన్ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ఆమోదంతో మరి రాజాసింగ్ దారేట అనేది కూడా కొంత ప్రశ్నార్థకరంగా మారింది. రాజాసింగ్ కు సంబంధించి ఇదే విషయం ఆర్టీవీతో మాట్లాడినప్పుడు ఎక్స్క్లూజివ్ గా చెప్పినటువంటి సందర్భాలు కూడా తను ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు హిందూ ధర్మం కోసం పోరాడతానని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరి ఆ సిచ్యువేషన్ లో వెళ్తారా? ఒకవైపు పార్టీ ఒకవేళ స్పీకర్ కు రెఫరెన్స్ చేయకపోతే తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో ధర్మ కార్యక్రమాలకు వెళ్తారా, లేదంటే ఎమ్మెల్యేగా కొనసాగుతారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇంకొక అంశం కూడా ఇది తెర మీదకి రావచ్చు. ఒకవైపు పార్టీ నుంచి ఎవరినైనా సరే పార్టీ ఆమోదం తెలిపిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి పదవి మీద కూడా ప్రెషర్ వస్తుంటుంది. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలన్నటువంటి అంశం కూడా బీజేపీలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి డెఫినెట్ గా రాజాసింగ్ ఇది ఒక సవాల్ అని చెప్పాలి. పార్టీ నుంచి అటు ఆశావాహులు ఎవరైతే ఒకవేళ రాజాసింగ్ రాజీనామా చేస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరైతే కూడా రాజాసింగ్ రాజీనామా ప్లేస్ లో కూడా వాళ్ళు అక్కడ పోటీ చేయాలనుకుంటే వారు కానివ్వండి ఇతర ఇక్కడ శ్రీధర్ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే రాజాసింగ్ ఒక మాట చెప్పడం జరిగింది. కేంద్ర బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తారంటూ కూడా. సో ఎక్కడో దగ్గర ఆయన హోప్ పెట్టుకున్నారు జాతీయ నాయకత్వం మీద. సో ఆయన పెట్టుకున్న హోప్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది? రాజాసింగ్ వర్గం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఎటువంటి డిస్కషన్ ఉంది అంశానికి సంబంధించి? శ్రీధర్ రాజాసింగ్ వాయిస్ యాసొచ్చినట్టు కేంద్ర పార్టీ మీద రాజాసింగ్ ఓపు పెట్టుకున్న మాట నిజమే. అటు ఢిల్లీకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. రాజాసింగ్ రాజీనామా అనంతరం కూడా ఫ్యామిలీతో అటు ఒకవైపు అటు అమర్నాథ్ యాత్రకు వెళ్తూ ఆన్ ది వే దానికన్నా ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి శ్రేయాభిలాషులు ఉంటారు కాబట్టి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ వాటి ఏవి కూడా రాజాసింగ్ ఆమోదం వెనుక పనిచేయలేవని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజాసింగ్ కు సంబంధించి ఎప్పుడైతే 3వ సారి ఎమ్మెల్యే గెలిచారో అప్పటి నుంచి కూడా పార్టీకి కానివ్వండి, పార్టీ కార్యక్రమాలకు కానివ్వండి చాలా దూరంగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వ్యక్తిగతంగా కానివ్వండి, పార్టీకి కానివ్వండి, నేతలు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలుగా ఉన్నటువంటి నాయకులను కూడా రాజాసింగ్ టార్గెట్ చేస్తూ గతంలో కూడా చూస్తాం పర్సనల్ గా కూడా అటాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు రాజాసింగ్ వ్యవహార శైలిని కూడా రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ పంపిస్తూనే ఉంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం పార్టీ చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా కూడా రాజాసింగ్ వ్యవహరించారని చెప్పి కూడా పార్టీ భావించినట్టయితే ఈ రాజాసింగ్ రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ను బట్టి తెలుస్తుంది. మరొక పక్క కేవలం రాజాసింగ్ రిజిగ్నేషన్ ఒకటే కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఇతరులు ఎవరు కూడా పార్టీ లైన్ దాటకుండా మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం రాజాసింగ్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన అనంతరం కూడా వాళ్ళు జంకేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీలో. శ్రీధర్ అంటే మీరు అన్నట్టుగా రాజాసింగ్ మాట్లాడిన సందర్భంలో ఒక మాట అన్నారు. అక్కడ ప్రధాని మోదీ అంటే నాకు ఇష్టం, అట్ ద సేమ్ టైం కేంద్ర నాయకత్వాన్ని ఎక్కడ ప్రశ్నించలేదు, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి లోకల్ నాయకత్వాన్ని, లోకల్ లీడర్షిప్ని మాత్రమే ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఏవైనా సెంట్రల్ బీజేపీలోకి తీసుకునే ప్రయత్నం, లేకపోతే అటువైపు తీసుకువెళ్ళిపోతే కనుక ఇష్యూ సాల్వ్ అవుతుందో అటువంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? లేదు రాజాసింగ్ వ్యవహార శైలి పూర్తిగా పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే కోణంలోనే ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా సచిన్, రాజాసింగ్ వ్యవహార శైలి పార్టీకి కొంత నష్టం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామాను కూడా ఆమోదించారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా రాజాసింగ్ నేషనల్ పార్టీలోకి తీసుకోవాలంటే ఆయన సభ్యత్వం కాకుండా ఆయనకు క్రమశిక్షణ చర్యలు తీసుకొని అనంతరం కూడా ఆయన పైన కూడా ఆయనకు సంబంధించి కొంత పార్టీకి సంబంధించి కొన్ని సూచనలు చేసి ఎందుకు అసలు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా రాజాసింగ్ నుంచి వివరణ కోరేటువంటి షోకాజ్ నోటీస్ వివరణ కోరేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ఉంది. అది పార్టీ డిసిషన్ తీసుకుంటే మాత్రం అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ రాజాసింగ్ ఏకంగా రిజిగ్నేషన్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఎలక్షన్
ఎలక్షన్ కు సంబంధించి అటు 2018లో రాజాసింగ్ రెండోసారి ఒకరు గెలిచారు. 2023లో గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలో రాజాసింగ్ ఒకరు గెలిచి సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం జనరల్ ఎలక్షన్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి దాదాపుగా 3.5 ఏళ్ల కాలం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మరి రాజాసింగ్ రిజిగ్నేషన్ ఇప్పుడైతే యాక్సెప్ట్ చేసింది. ఎన్నికల ముందు మళ్ళీ రాజాసింగ్ ను సంబంధించినటువంటి పార్టీలో మరి ఆయన రిజిగ్నేషన్ గతంలో సస్పెన్షన్ ఎత్తివేసింది, ఇప్పుడు రిజిగ్నేషన్ కాబట్టి మళ్ళీ తిరిగి రాజాసింగ్ తో ఎవరైనా పార్టీ నేతలు చర్చలు జరిపి బీజేపీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తే రాజాసింగ్ ఒకవేళ చర్చలు జరిపితే మాత్రం ఎక్కడ అసలు రాజాసింగ్ కు సంబంధించి కొంత ఆయనకు తమ కొన్ని సూచనలు చేసి పార్టీ తీసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పొచ్చు. కాబట్టి రాజాసింగ్ ప్రస్తుతం పార్టీ తీసుకున్నటువంటి డిసిషన్ మీద ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పాలి. రాజాసింగ్ యాక్సెప్ట్ అనంతరం అంటే రిజిగ్నేషన్ తను కూడా అందరికి తన రిజిగ్నేషన్ అందరి కొద్ది ముందు రాజాసింగ్ కు కూడా వెళ్తుంది. కాబట్టి మరి డిసిషన్ హిందూ ధర్మ కార్యక్రమాలు చేస్తారా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, దాని గురించి ఎప్పటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటిలోపు దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తా ఉంటూ రాజాసింగ్ కావచ్చు లేకపోతే ఆయన వర్గం కావచ్చు ఆయన సన్నిధులు కావచ్చు చెప్తున్నమాట. శ్రీధర్, డెఫినెట్ గా అటు రాజాసింగ్ కు సంబంధించినటువంటి అంశం కాబట్టి సాయంత్రం లేదా రేపు పొద్దున వరకు కూడా రాజాసింగ్ లేదంటే కొంత టైం ఎందుకంటే తన ఫ్యామిలీతో సంబంధించి ఇప్పటికైతే అమర్నాథ్ యాత్రలో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ చేరుకోగానే రాజాసింగ్ ఈ విషయానికి సంబంధించి పార్టీ విషయాల మీద తన అనుచరులతో కూడా, ఎందుకంటే ఆయనకు సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కొంతమంది ఏ లీడర్ కైనా ఉండుంటారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి మాట్లాడి ఒక డిసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా హైదరాబాద్ ఆయన చేరుకున్నాకనే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలు, ఎందుకంటే ఆయనకు సంబంధించి పొలిటికల్ గా సన్నిహితులే కాకుండా ఆయనకు అడ్వైజర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ అడ్వైజ్ మీద కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. బీజేపీలో ఉంటే అంటే బీజేపీ ఎమ్మెల్యేగా ఉండాలంటే కాస్త ఓపిక పట్టని చెప్పేటువంటి అవకాశం ఉంది. లేదంటే పార్టీ మార్పుకు సంబంధించి కూడా రాజాసింగ్ కూడా గతంలో చూసాం, మహారాష్ట్ర నుంచి తనకు ఆ పార్టీకి సంబంధించి కొన్ని ఆహ్వానాలు వస్తున్నటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రాజాసింగ్ డెఫినెట్ గా హైదరాబాద్ వచ్చినాక ఆయన తీసుకునేటువంటి డిసిషన్లు వ్యూహాలు దాన్ని బట్టి కూడా ఒకవైపు రాజాసింగ్ యొక్క డిసిషన్ అనేది కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. రాజీనామాను ఆమోదించింది కేంద్రం, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వం. రాజాసింగ్ రాజీనామా ఆమోదించారు. జేపీ నడ్డా అధ్యక్ష పదవి రామచంద్రకి ఇవ్వడంపై రాజాసింగ్ అభ్యంతరం కాదు, ఏకంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన సందర్భం కూడా మీరు చూడొచ్చు. జూన్ 30న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. రాజీనామా చేసిన 11 రోజుల తర్వాత, అంటే ఏ స్థాయిలో చర్చలు జరుగుంటాయో, ఏ స్థాయిలో అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఎటువంటి అంశాలను పరిశీలించుంటుందో అర్థం చేసుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన వేస్తున్న అడుగులు కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ బీజేపీకి సంబంధించి కాస్త ఇబ్బందికరంగా మారింది అనే కోణంలోని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇంకా ఎటువంటి నిర్ణయం ఇన్ఫాక్ట్ రాజాసింగ్ విషయానికి వస్తే కనుక పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే రాజాసింగ్ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు, ఇందుకు మరీ రాజకీయంగా కంటిన్యూ చేస్తారా అనేది ఒక ప్రశ్న. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ ఆయన ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనే అంశం ఇప్పుడు తెర మీదకి వస్తోంది. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను సమర్పిస్తే కనుక అప్పుడు ఆయన రాజీనామా ఆమోద ముద్ర పడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆమోదం పొందే అవకాశం, అదొక చర్చకి దారితీస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారా? గతంలో సబ్జెక్ట్ ద కరెక్షన్, ఒకవేళ ఎన్నికలు జరిగితే తను కంటెస్ట్ చేయని అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భం అంటూ చర్చ జరిగింది. బట్ అది రాజాసింగ్ మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పుకోవాలి ఆన్ ద రికార్డ్. సో ఆఫ్ ది రికార్డ్లో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి, బట్ మారిపోయే అవకాశం కూడా ఉంటుంది డిస్కషన్స్. ఈ క్రమంలో రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రాజాసింగ్ రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా, లేకపోతే ధార్మిక కార్యక్రమాల్లో కంటిన్యూ అవుతారా? మరి ముఖ్యంగా పోరాటానికి సంబంధించి ఆయన ఒక గట్టి వాయిస్గా వెళుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తన వాయిస్ను వినిపించేలా ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు, ఎటువంటి ప్రణాళికతో ఆయన వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక ప్రశ్నను ఆర్టీవీ ముందుంచింది. రాజాసింగ్ను తీసేయడం బీజేపీకి నష్టమా లేకపోతే లాభమా? ఆల్ రైట్, ఆ అంశానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజాసింగ్ను తీసేయడం భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి కావచ్చు నష్టమా? ఎస్ ఆర్ నో? ఇప్పటికే కొంతమంది ఎస్ మీద క్లిక్ చేశారు, కొంతమంది నో మీద క్లిక్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 80%కి పైగా, 80%కి పైగా భారతీయ జనతా పార్టీకి నష్టం అంటూ చెప్పుకొచ్చారు. 20% మంది, అంటే ఆ ఫ్లక్చువేషన్ ఉంది.
దాదాపుగా 70-30 లేకపోతే 80-20 ఈ ఫ్లక్చువేషన్ అయితే మాత్రం ఉంది. ఎస్ఆర్ నోకి సంబంధించి ఎక్కువ మంది నష్టం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ఒకసారి నేను మీకు అడిగే ప్రయత్నం చేస్తున్నాను, నేను క్వశ్చన్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రాజా సింగ్ ఎటువంటి అడుగులు వేస్తే బాగుంటుంది, ఏ పార్టీలోకి వెళితే బాగుంటుంది? ఎందుకంటే ఆయనకున్న వ్యూహాలు కావచ్చు, ఆయనకున్న ప్రణాళికలు కావచ్చు, ఆయన తత్వం బట్టి అర్థం చేసుకుంటే ఆయన ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, ఎటువైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన నేచర్కి ఏ పార్టీ అయితే ఇంకా సింక్రనైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆయన కలుపుకుని పోయే అవకాశం ఉంటుంది. అది జాతీయ నాయకత్వానికి, జాతీయ పార్టీలతో వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? జాతీయ పార్టీలు అంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్కి సంబంధించి ఆయన వెళ్ళే అవకాశం ఎక్కడ లేదు అనే చర్చ జరుగుతోంది. హూ నోస్, ఏమో గుర్రం ఎగరవచ్చినట్టు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. బట్ రాజా సింగ్ విషయంలో మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో కొట్టుపడేస్తున్న సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రాథమికంగా ప్రస్తుతానికి కనిపిస్తోంది. బట్ రాజా సింగ్ నిర్ణయం ఇలా ఉండబోతోంది. రాజా సింగ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి శ్రీధర్ చెప్పినట్టుగా ఆయన శివసేన షిండే వర్గంలో జాయిన్ అవుతారా, లేకపోతే శివసేన ఉద్ధవ్ వర్గంలో జాయిన్ అవుతారా? ఉద్ధవ్ వర్గానికి అంటే మళ్ళీ కాంగ్రెస్తో జరగని సందర్భం. సో అక్కడ ఈక్వేషన్ ఇక్కడ క్యాలిక్యులేషన్లోకి రావట్లేదు. బట్ శివసేనకు సంబంధించి షిండే వర్గంలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. బట్ అది మళ్ళీ భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూటమిలో ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ శివసేనలోకి వెళ్తారా? ఎందుకంటే మహారాష్ట్ర నుంచి పిలుపు వస్తుంది, మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీ రోల్ ప్లే చేయొచ్చు అనే ఒక చర్చ కూడా జోరందుకుంటోంది. బట్ ఆ ఈక్వేషన్లో చూసినప్పుడు ఎందుకు అది కాస్త దగ్గర అవుతోంది. బహుశా ఆయన నేచర్కి కూడా బహుశా చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది అనే ఒక చర్చ అయితే జోరందుకుంది. సో నేను మీ ముందు ఆ ప్రశ్న ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. రాజా సింగ్ నెక్స్ట్ అడుగులు ఎలా ఉంటే బాగుంటుంది? రాజా సింగ్ ఏం చేస్తే బాగుంటుంది? రాజా సింగ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ లెటర్ని మీరే చూడండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.